నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీ సీజన్ 2లో అస్సలు ఒకరి మీద ఒకరు చేసే కుట్రలు ఉన్నాయి చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! బిగ్ బాస్ కూడా సరిపోదండి. అలా ఉన్నాయి మన వాళ్ళు చేసే మంత్రాలు, మాయలు అన్నీ కూడా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మొన్నటి వరకు ఏంటంటే మార్క్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ డాన్స్‌ని చూసి కొద్దిగా మార్క్స్ అటు ఇటుగా వెళ్తూ వస్తున్నాయి. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగే కొద్దీ అమ్మ బాబోయ్! వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఇచ్చేసామనుకోండి, మనం లీస్ట్‌లో పడిపోతాం కదా! మనం ఎలిమినేట్ అయిపోతామేమో అని చెప్పేసి అందరికీ కంగారైతే స్టార్ట్ అయిపోయింది. అందుకే డాన్స్ పెర్ఫార్మన్సెస్ ఎలా ఉన్నా కానీ ఏదో ఒక చిన్నదాన్ని పట్టుకొని మార్క్స్‌నైతే కట్ చేసేస్తున్నారు. సో, మరి ముఖ్యంగా శనివారం రోజు ఈ 5 జంటల మధ్య పెద్ద చిచ్చే రేగబోతుందని అర్థమైపోతుంది. సో, మొన్నటి వరకు సండే రోజు మాత్రమే 4 జంటల మధ్య చాలా చిచ్చు రేగుతూ ఉండింది. బట్ ఇప్పుడు శనివారం వాళ్ళు కూడా మొదలుపెట్టేశారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కలిసి రీతు అలాగే డేమోన్‌కి తక్కువ మార్క్స్ అయితే ఇచ్చేశారు కదా! ఇక వీళ్ళు కామ్‌గా ఉంటారా? వీళ్ళు కూడా కామ్‌గా ఉండరు కదా! ఇక వీళ్ళు కూడా అందరికీ మీ డాన్స్‌లో అది లేదు, ఇది లేదు, ఈ లోపం, ఆ లోపం అని చెప్పేసి వీళ్ళు కూడా మార్క్స్ కట్ చేసేయడం స్టార్ట్ చేసేశారు. ఇక ఫస్ట్ నైనిక అలాగే అమర్దీప్ వీళ్ళిద్దరూ దాదాపు 4 వారాల నుంచి 5 వారాల నుంచి గోల్డెన్ సీట్, గోల్డెన్ రోస్ ఖచ్చితంగా పట్టుకుంటూ అలాగే ఆ సీట్‌లోనే స్థిరపడిపోయారు. బట్ ఈసారి అలా కాదేమోనని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ పెర్ఫార్మన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉందని మంచి కాంప్లిమెంట్స్ అయితే పొందుకున్నారు. కానీ మార్క్స్ దగ్గరికొచ్చేసరికి ది ఫస్ట్ టైమ్ వీళ్ళకి కూడా తక్కువ ఇవ్వడం అయితే జరిగింది. ఇక నైని, పావని వాళ్ళైతే 4 మార్క్సో, 5 మార్క్స్ ఇచ్చేశారు. అంటే ఇది 7½ మార్క్స్ కదా ఇవ్వాల్సింది. సో, 5 మార్క్స్ ఇచ్చేశారు. ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి తక్కువ పడ్డం మార్క్స్. సో, ఇక వీళ్ళేం చెప్తున్నారు, మీలో కాస్త ఎనర్జీ డ్రాప్ అయింది. అలాగే ఇంకా కొద్దిగా వావ్ మూమెంట్స్ ఉంటే బాగుండేదని ఇలా చెప్పడం స్టార్ట్ చేసేసారు ప్రతి ఒక్కరు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన నైనిక అలాగే సాయి. సో, వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది అందరికీ వావ్! వావ్! అని. కానీ అమర్దీప్ ఏం చెప్పాడు, మీరు చేసిన ఆ బకెట్స్ ఆ యొక్క ప్రాపర్టీని ఇంకొద్దిగా డిఫరెంట్‌గా యూజ్ చేసుంటే బాగుండేది కదా! మీరు వాటిని ఇంకా మీ తలల పెట్టో, మీ కాళ్ళు పెట్టో ఇంకా అలా ఇలా చేసుంటే ఇంకా బాగుండేదని చెప్పేసేసరికి అదేదో నువ్వే చెయ్యి అని చెప్పేసి అతన్నే అంటే తననే పిలిచారనమాట. ఇక ఆ రెండిట్లో కాళ్ళు పెట్టి అయ్య బాబోయ్! ఎక్కడ పడిపోతాడా అన్నట్టుగా చేసేసాడు. ఇక వీళ్ళకి కూడా కొద్దిగా తక్కువ మార్క్సే వచ్చేసాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ సత్య, అర్జున్. ఇక అర్జున్ వచ్చేసి యముడిలాగా వచ్చేసాడు. ఇక తనని తీసుకోపోయేదానికి ఒక నార్మల్ అమ్మాయిని తీసుకోపోవడానికి అంటే ఒక పర్ఫార్మెన్స్ అలా అయితే చేసేసారు. దీనికి కూడా కాంప్లిమెంట్స్ అయితే సూపర్‌గా వచ్చాయి జడ్జెస్ దగ్గర నుంచి. బట్ మార్క్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ చిచ్చు రేగిందనే చెప్పాలి. ఇక వచ్చి మన రీతు వాళ్ళొచ్చేసి మీ పర్ఫార్మెన్సు ఒకరిదేదో కొద్దిగా బావుంది. ఇంకొద్దిగా కొందరిది జస్ట్ డ్రామా యాక్ట్ లాగా అనిపించింది. ఎక్కువ మూసేమీ లేవరు గానీ, ఇక శ్రీ సత్య వచ్చేసి సరే వచ్చి మా కొరియోగ్రాఫర్‌కి నేర్పించు అని చెప్పేసి రీతు తనింది. మేమెందుకు నేర్పిస్తాం? మేము ఈ రాకే కదా మేము ఇక్కడ కూర్చొని ఉండేది. మేమెందుకు నేర్పిస్తామని రివర్స్ కౌంటర్ అయితే వేసేసింది. ఓకే. ఓకే. అయినా మా పర్ఫార్మెన్స్‌కి అంత తక్కువ మార్క్సా అని చెప్పి శ్రీ సత్య అయితే అంటుంది. ఇక వీళ్ళ వాదనలు ఒకరికి మించి ఒకరి మధ్య ఆర్గ్యుమెంట్స్ అయితే ఎక్కువైపోయాయి. ఇక రీతు అలాగే డేమోన్ పవన్‌కైతే మన ఎవరు చిచ్చర పిడుగు శ్రీజ అయితే వచ్చేసింది కదా! ఇక శ్రీజ కూడా మీ డాన్స్ మూవ్స్ అలా ఉన్నాయని చెప్పి అనేసింది. కాకపోతే ఇక్కడ అమర్ అన్న ఒక మాట నాకైతే అంతగా నచ్చలేదు. ఇంగ్లీష్‌లో ఒక పదాన్ని యూజ్ చేశాడు. సెన్సిబుల్ అనే ఒక వర్డ్‌ని యూజ్ చేశాడు. అంటే దాని మీనింగ్ ఏందంటే కొద్దిగా మరీ కెమిస్ట్రీ లాగా మరీ హాట్ పర్ఫార్మెన్సెస్ లాగా కాకుండా జస్ట్ నార్మల్‌గా ఆ ఫోకస్ అంతా కూడా అలాంటి వాటి మీద కాకుండా నార్మల్‌గా మంచి డాన్స్ వేస్తే బాగుంటుంది అని మీనింగ్ వచ్చేటట్లయితే అన్నాడు. ఆ మాట కొద్దిగా అనకుండా ఉండుంటే బాగుండేదేమో. అందుకే రీతుకి అంత కోపం వచ్చి తనైతే వాకౌట్ చేసేదానికి వెళ్ళిపోయింది. బట్ ఆల్రెడీ మళ్ళీ వచ్చుంటుందిలెండి. కాకపోతే మనసుకు బాధ అనిపిస్తుంది కదా! ఎవరికి పాటకు తగ్గట్టు వాళ్ళు నేర్పించిందే కదా చేస్తారు. సో, ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేం. ఒక్కొక్కరికి కొన్ని పర్ఫార్మెన్సెస్ బాగా అనిపించొచ్చు. ఇంకొన్ని
వాళ్ళు ఏది చేసినా తప్పుగా కూడా అనిపించవచ్చు. ఇక ఇలా అయితే గొడవలు స్టార్ట్ అయిపోయాయి ప్రతి ఒక్కరి మధ్య కూడా. ఎందుకంటే పోటీ పెరిగిపోతుంది. మార్క్స్ లిస్ట్‌లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 2 ఛాన్స్‌లు ఇచ్చేసేసారు మన జడ్జెస్. సో, కాబట్టి నెక్స్ట్ టైమ్ మాత్రం ఎలిమినేషన్ పక్కాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కీర్తికి నిజంగానే తన లైఫ్ అంతా కూడా పాపం ఎందుకో తెలీదు. సో, తన తల్లిదండ్రులను పోగొట్టుకునింది. దాని తర్వాత ఇప్పుడు కాబోయే భర్త అని చెప్పేసి తనని ఒక అబ్బాయిని తను ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. వాళ్ళ ఎంగేజ్మెంట్ రద్దయిపోయింది. ఇక ఇదంతా తన బ్రెయిన్‌లో తిరుగుతూ ఇక డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఏం చేస్తుంది. అందుకే తనైతే స్టేజ్ మీదకొచ్చి చెప్పేసింది. నా యొక్క బుర్రలో ఏదేదో తిరుగుతున్నాయి. కాబట్టి నేను పర్ఫార్మ్ చేయలేకపోతున్నాను. నేను క్విట్ అయిపోతున్నానని చెప్పేసి అనౌన్స్ అయితే చేసేసింది. ఇక పాపం నిజమే కదా! అన్ని స్ట్రగుల్స్ మధ్య డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి వాటన్నిటి నుంచి కమ్‌బ్యాక్ త్వరగా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు తన ప్లేస్‌లో శ్రీజ అయితే వచ్చేసింది. ఇక శ్రీజాని వావ్! ఈ జోడీ ఎలా కుదిరింది అసలకంటే, ఈ అబ్బాయిని చూడగానే చాలా మంచి అబ్బాయిలాగా అనిపించాడు మాస్టర్ అని చెప్పేసి అనగానే, ఏంటి అబ్బాయిని చూడగానే మంచోడిలాగా ఎలా అనిపిస్తుందమ్మా అని చెప్పేసి అంటాడు మన శేఖర్ మాస్టర్. ఇక సదాగారి జీవితంలో కూడా ఇప్పటి వరకు మ్యారేజ్ అనే చాప్టరే లేదు. కానీ ఎస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అన్నట్టుగా ఏదో హింట్ అయితే ఇచ్చేశారు. ఇక దాంతో మన మాస్టర్ ప్రదీప్ గారు ఇద్దరు కూడా ఎస్‌తో వచ్చే పేర్లన్నీ చెప్పేశారు. మన సాగర్ అని కానీ అలాగే సంతోష్ అని ఇలా కొన్ని పేర్లు చెప్తూ ఉంటే ఆమె సిగ్గుపడుతూ ఉంటే ఇదిగో ఈ పేరు కనెక్ట్ అయింది, ఈ పేరు కనెక్ట్ అయిందని ఏడిపిస్తూ వచ్చేసారనమాట. ఇక దీంతో ఇలా కొనసాగుతుంది మన బీబీ జోడీ సీజన్ 2. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక ఆదివారం బీబీ జోడీలో మన మానస్ అండ్ శ్రేష్ఠి వర్మ ఈసారి మంచి పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టబోతున్నారు. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి వీళ్ళకి పాపం చాలా అంటే చాలా కష్టపడుతున్నప్పటికీ మార్క్స్ అయితే రావట్లేదు. అందుకే ఈసారి ఏదైనా చేసి మనం మార్క్స్ కొట్టాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అందుకే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో అనేది. ఇక ఇంత హాట్ ఆర్గ్యుమెంట్స్ మధ్య ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా! అందుకే ఇమ్మునైతే పిలిచేశారు. ఇక ఇమ్ము అయితే వచ్చిన తర్వాత ఎంత కామెడీ క్రియేట్ చేశాడంటే, ఇక మన అర్జున్ గారు నువ్వు కాస్త పైకి లేసి యముండా అని చెప్పు అనగానే ఇక యముండా అని చెప్పేసి అంటాడనమాట. ఇక తను చెప్పిన వెంటనే తల మీద ఉన్న హ్యాట్‌ని తీసి కిందేసి ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు? మొన్న వెయిటర్ గెటప్ వేసి కేజీఎఫ్ అని ఒప్పించావు. ఈ రోజు బటుడి గెటప్ వేసి యముడు అంటున్నావు. ఏంటి మాకిది అని చెప్పేసి ఫుల్ కామెడీని అయితే క్రియేట్ చేస్తాడు. నిజంగా ప్రతి ఒక్కరు ఫుల్‌గా నవ్వుకుంటారు. మీరు కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.